ఆకాశంలో నుండి ఒక పెద్దని అణుబాంబు భూమి మీదకి పడుతూ ఉంటుంది. అయితే సరిగ్గా అది పడే ప్రదేశంలో వీళ్లు దానిని ఆపడానికి అక్కడ ఉన్న వాటర్ పైపుల్లో ఒక తెల్లటి కెమికల్ పదార్థాన్ని పోస్తూ ఉంటారు. అయితే ఈ పదార్థం ఆ నీటిని గడ్డకట్టిస్తుందని వీళ్లు అనుకుంటారు. కానీ వీళ్లు ఎంత కెమికల్ పోసినా సరే ఆ నీళ్లు ఏమాత్రం గడ్డకట్టవు. అయితే అణుబాంబు దగ్గరికి వచ్చేస్తూ ఉండడంతో వేరే దారి లేక ఈ కుర్రాడు నేరుగా ఆ నీటిలోకి దిగుతాడు. అలాగే నీటిలో ఉన్న ఆ కెమికల్ పదార్థాన్ని ఒక కర్రతో కదుపుతూ ఉంటాడు. దీంతో కొద్దిసేపటికి ఆ నీరంతా గంబులాగా గడ్డకట్టుకుపోతుంది. కానీ అప్పుడే మరొక సమస్య ఎదురవుతుంది. అదేంటంటే ఈ కుర్రాడు ఆ గంబులా మారిన నీటిలో ఇరుక్కుపోతాడు. కానీ సరిగ్గా ఇతడు ఉన్న చోటుకే ఆ అణుబాంబు పడుతూ ఉంటుంది. అయితే సమయం లేకపోవడం వల్ల స్నేహితులు ఇతన్ని బయటికి లాగడానికి ఒక హెలికాప్టర్ ని తీసుకొస్తారు. అలాగే ఇతడి మీదకు తాడు వేసి ఆ హెలికాప్టర్ సహాయంతో ఈ కుర్రాడిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తారు. కానీ వీళ్ళు ఎంత బలంగా లాగినా సరే ఈ కుర్రాడు ఆ గమ్ములో నుండి కొంచెం కూడా బయటికి రాలేకపోతాడు. అయితే మరో 10 సెకండ్లలో ఆ అణుబాంబు నేరుగా ఇతడి మీద పడబోతుంది. అప్పుడు ఈ కుర్రాడికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఇతడు ఆ తాడుని గట్టిగా పట్టుకుని నేరుగా ఆ గమ్ములోకి మునిగిపోతాడు. ఆ తరువాత తాడుని బయటికి లాగమని ఇతడు ఆ తాడును ఊపుతూ ఉండగా ఒకసారిగా హెలికాప్టర్లో ఉన్నవాళ్లు ఇతన్ని బయటికి లాగేస్తారు. దీంతో ఇతడు ఆ గమ్ము పదార్థంలో నుండి నేరుగా బయటికి వచ్చేస్తాడు. అయితే ఇతడు బయటికి వచ్చిన వెంటనే ఆ అణుబాంబు నేరుగా అదే ప్రదేశంలో పడి ఆ గమ్ము పదార్థంలో ఇరుక్కుపోతుంది. దీనివల్ల ఆ అణుబాంబు పేలదు. అంతేకాకుండా ఈ కుర్రాడు కూడా సురక్షితంగా అందులో నుంచి బయటపడతాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.